కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి దాదాపు 3-4 పత్రికలు మనం సమీక్షిస్తున్నాం. వాస్తవంగా అయితే ఎందుకు ఈ కామన్ మ్యాన్ 4 పత్రికలు 3 పత్రికలు అని ఇబ్బంది పెడతా ఉన్నాడేమో అని అనుమానం రావచ్చేమో. వాస్తవంగా అన్ని 3 పత్రికలు ఖచ్చితంగా చూస్తే తప్పితే వాస్తవాలు అనేది బయటకు వచ్చే పరిస్థితి రోజుల్లో కనపడటం. ఒకప్పుడు ఒక పత్రికలోనే అన్ని విషయాలు వచ్చేది. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఈనాడు అయితే నేరుగా అధికార పార్టీకి సపోర్ట్గా ఉంటుంది. ఆ సాక్షి అయితే నేరుగా ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ జగన్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీంట్లో కొన్ని వాస్తవాలు జగన్ మీద రాస్తారు, దాంట్లో కొన్ని వాస్తవాలు అధికార పార్టీ మీద రాస్తారు. ఇట్లా రెండిటికి ఎంత తేడా ఉంటుందో, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. కల్తీ నెయ్యిపై దర్యాప్తుకి 5గురితో సిట్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సిబిఐ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి, సిబిఐకి సంబంధించిన ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు సంబంధించిన ఇద్దరు, అదేవిధంగా మన ఫుడ్ సేఫ్టీ సంబంధించిన ఒకరిని పెట్టి 5 మందితో వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చేసింది. ఆ తర్వాత ఇంకొక విషయం, కిలో నెయ్యి 355కు కొన్ని తిరుమల టీటీడీకి 319 రూపాయలు అంటే 320కి సరఫరా చేసినట్టు ఒక కథనం చెప్పుకొచ్చారు. ఈడ కిలో 35 రూపాయలు చెప్పిన భారీ నష్టం భరించి ఎవరైనా అమ్ముతారా? మామూలుగా లాభం పెట్టుకుంటారు. ఇప్పుడు బహిరంగ మార్కెట్లో ఎంత తక్కువ రేటుకు కొనాలనుకున్నా దాదాపు 450 రూపాయల నుండి 600 రూపాయల దాకా నెయ్యి అమ్ముతా ఉంది. అట్లాంటిది వీళ్ళు 320 రూపాయలకు ఎట్టా సాధ్యమవుతుంది అని చెప్పి సీరియస్గా ప్రశ్నించి రాత రాశారు. ఉత్తరాఖండ్లో గోలే బాబా డైరీ నుంచి తెచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్టు మాయ. అందులో డైరెక్టర్లే వైష్ణవిలోను డైరెక్టర్లుగా రంగప్రవేశం. వైష్ణవి డైరీలో నుండి కొంటారనమాట. ఇక్కడ అది కొనుక్కొచ్చేటప్పుడు మధ్యలో ట్యాంకర్లు మాయమైపోయింది. కెమెరాలు మన మామూలుగా వీధికి ఇప్పుడు మామూలుగా మెయిన్ రోడ్లో హైవేలో అంతా కెమెరాలు పెట్టుంటారు కదా, అక్కడికి వచ్చేటప్పుడు మధ్యలో కనపడకుండా పోయింది. అంటే మధ్యలో ఎక్కడికో వెళ్ళిందని చెప్పి అనుమానం వ్యక్తం చేయడం అనేది కనబడుతుంది దీంట్లో. కాబట్టి ఖచ్చితంగా కల్తీ జరిగింది అని నిర్ధారణ రావడానికి ఇటువంటి లెక్కలు, ఇటువంటి ఆధారాలతో పాటు ఈనాడు పెట్టింది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కూడా ఇదే వార్తని ఇవ్వడం జరిగింది. మొత్తం మీద చూస్తే కల్తీ జరిగిందనడానికి కొన్ని ఆధారాలు పెట్టినారు. వాస్తవంగా మన టీటీడీ ఈఓ శ్యామలరావు గారు ఏం ప్రకటించారు? జూన్ 23వ తేదీ మనకి నెయ్యి 8 ట్యాంకర్లు దాదాపు వచ్చింది. ఆ నెయ్యిని మనం 4 దాంట్లో కల్తీ ఉందని చెప్పి అనుమానం వచ్చింది. అందుకోసమే గుజరాత్ పంపించినాం. గుజరాత్లో దాంట్లో ఖచ్చితంగా అవశేషాలు ఉన్నాయని చెప్పి అనుమానం కలిగినట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టు, అందుకోసం దాన్ని నిలిపి వెనక్కి పంపించేసినట్టు చెప్పుకొచ్చినారు. ఇప్పుడు అది వాడలేదు ఆ నెయ్యిని. అయినా ఇది ఇప్పటికీ ఈ యొక్క తంతు కొనసాగుతూ ఉంది. కాబట్టి దీన్ని ఆపండి, ఎవరు దీని మీద నోరు మెదపాకండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ అందుకోసమే 5 మందితో స్పెషల్గా అసలు స్వతంత్ర సిట్టు ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చినారు. మన ముఖ్యమంత్రి గారు టీటీడీ తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళ కుటుంబంతో పాటు వచ్చున్నారు. టీటీడీ ఈఓ శ్యామలరావు, అదనపు ఈఓ వెంకటయ్య, వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి నెత్తిన తట్టబెట్టుకొని బయలుదేరినారు. ఆ రథస్తంభాన్ని తాకి దండం పెట్టుకుంటా అంటారు. ఇది ప్రధానమైన వార్తగా. కొత్త లైన్లు నిర్మించండి, కొత్త రైళ్లు నడపండి, పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరలో పూర్తి చేయండి, రైల్వే జీఎంను కోరిన రాష్ట్ర ఎంపీలు, త్వరలో విశాఖ జోన్ పనులు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. సాక్షిలో కూడా ఆ వార్తలే, అయితే రూపం మార్చేసినారు. బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీం, ఇక సిబిఐ సిట్టు. కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్టు. తద్వారా దర్యాప్తుకు విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం. మన మాజీ ఈఓ సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకులు, వీళ్ళిద్దరూ సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. ఇంకా 2-3 వెళ్ళినారు. ఈ పరిస్థితుల్లో దాని మీద విచారణ జరిపింది.
విచారణ జరిపిన తర్వాత స్వతంత్ర సిట్ వేయాలని చెప్పేసి తీర్మానించింది. అది సాక్షి మన ముఖ్యమంత్రి మీద చెక్కసుత్తితో కొట్టినట్టు సీరియస్గా గొడవ వస్తుందేమో. మన సుప్రీంకోర్టు బొమ్మ వీటిని హైలైట్ చేసి వేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్న తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై స్వతంత్ర నిష్పక్షపాతపు దర్యాప్తు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారం దర్యాప్తు చేసేందుకు స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పింది. నేను ముందే చెప్పాను కదా, సిబిఐ నుండి ఇద్దరు, మన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒకరు ఇద్దరు, మిగతా ఒకరు మన ఫుడ్ సేఫ్టీ నుండి ఇంకొకరు. అదే మాజీ సీఎం గారు తప్పు చేసిన బాబు క్షమాపణ చెప్పాలి, మాజీ సీఎం జగన్ డిమాండ్, దేవుడి రాజకీయాల్లో లాగొద్దని, పొలిటికల్ డ్రామా చేయొద్దని సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఇది వార్త. ప్రధానమైన లడ్డూను రాజకీయం చేయొద్దని చెప్పింది. సీఎం సొంతంగా వేసుకున్న సిట్ను రద్దు చేసి మొదటే మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ. తర్వాత మనం ఈనాడులో చూసిన ఫోటోనే దీంట్లో వేశారు. రాష్ట్ర ఆదాయం పెంచాల్సిందే అని చెప్పి ప్రస్తుతం వస్తున్న రాబడి అదనంగా 15,000 కోట్ల నుండి 15% నుండి 25% వరకు పెంచాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు సమీక్షలో అధికారుల మీద ఒత్తిడి చేయడం అనేది కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న పథకాలకంతా డబ్బులు సరిపోదు కదా. ఈ పరిస్థితుల్లో అది ఖచ్చితంగా ఈ పద్ధతి అమలు చేయాలని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లో 10 నుండి 15% పెంచాలా. అదేవిధంగా ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విభాగంలో 8,000 కోట్ల నుండి 14,000 కోట్లు పెంచాలా. మైనింగ్ ద్వారా 8,000 కోట్లు ఆర్జించాల్సిందిగా టార్గెట్ పెట్టుకున్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు అధికారుల మీద పెట్టారు. అదేవిధంగా గాయత్రీదేవి దుర్గమ్మగా దర్శనం. ఇంద్రకీలాద్రి పైన కనుల పండుగ నగరోత్సవం. నేడు అన్నపూర్ణదేవిగా దర్శనం ఇవ్వనున్న అమ్మవారు. ఈ వార్త చూడండి. కృష్ణా జిల్లా క్వారంటైన్ సెంటర్లో కేజీ లెక్కన ఇసుకను విక్రయిస్తున్న వినూత్న నిరసన భవన నిర్మాణ కార్మికులు. ఈ మామూలుగా ఏమంటే ఈ మధ్యకాలంలో ఇసుక ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రకటించింది, పాలసీ ప్రకటించింది. అయితే ఇప్పటికీ ప్రజల్లోకి ఆ విధానం అనేది అమలు కాల. వాస్తవంగా ఇంతకుముందు ప్రభుత్వం ఇసుక వల్ల లాభం పొందాలి, లేకపోతే దీన్ని ఆదాయ వనరుగా ఎంచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. దాంట్లో బాగా డబ్బులంతా కూడా దండుకునింది. దీంట్లో గనుల అధికారులందరూ తగులుకుపోయి జైలుకు పోయే పరిస్థితి గనుల వెంకటరెడ్డి మనం చూసాం కదా. కాబట్టి అట్లా ప్రభుత్వానికి ఆదాయం కొద్దిగా వచ్చింది, కొంతమంది కొంత స్వాహా చేసినారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉచిత ఇసుక ప్రకటించి కూడా ఇంకా జనానికి ఉచిత ఇసుక చేరలేదు. అప్పుడుండే రేట్ల కంటే ఈరోజు పెరిగింది. అయితే ఈ డబ్బులంతా ఎవరు తింటున్నారు అనేది అనుమానం. ఖచ్చితంగా ట్రాక్టర్ ఓనర్లో లేకపోతే మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు ఎవరో ఒకరు తింటూ ఉండాలి. ఇంతకు ముందు కంటే ఎక్కువ తింటూ ఉండాలి అనేది అనుమానం వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో సిపిఎం పార్టీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయండి, ఆందోళన చేయండి, నిరసన తెలపండి అని చెప్పింది. ఒక వినూత్న రీతిలో కేజీలు లెక్కన పెట్టి ఇసుకునే సిపిఎం సంబంధించిన కార్యకర్తలు నిరసన తెలియజేస్తున్నారు. అయితే వీళ్ళు ఎక్కడ కూడా సిపిఎం అని రాయలా. అంటే నేను ముందే చెప్పాను కదా, ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది. కాబట్టి నిజం చెప్పడానికి వాళ్ళకు కూడా కష్టమే. ఎందుకంటే వాళ్ళ పార్టీ ఏడా డెవలప్ అయిపోతుందో, వాళ్ళకు అనుకూలం అయిపోతుందో అని చెప్పి ప్రతి పత్రిక వాళ్ళకి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి నేను ముందే చెప్పాను కదా, ఒక ప్రజాశక్తి, ఆంధ్రప్రభ మధ్యస్థం కనబడుతుంది. మిగతా అన్ని కూడా ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం అనేది కనబడుతుంది. అట్లో టమోటాలు అంతా పెట్టుకునేసి నిన్నటి 4 రోజులు, వారం రోజుల ముందు వరకు టమోటా 100 రూపాయలు ఇస్తే దాదాపు 6 కేజీలు 7 కేజీలు ఇచ్చేవాడు. ఇప్పుడు పరిస్థితి ఏమంటే 20 రూపాయలు ఈ 3 టమోటాలు. ఈ 3 టమోటాలు అంటే 1/4 కేజీ. వాస్తవంగా 20 రూపాయలు అంటే 80 రూపాయలు అవుతుంది. వేరే షాపులో కూడా నేను పోయి అడిగినా నిన్న ఎంత టమోటా కొందామని. వెళితే 90 రూపాయలు 100 రూపాయలు చెప్పారు. నేను నోట్ తీసుకొచ్చిన. అసలు ఏం 4 రోజులు, వారం రోజుల ముందేమో 6 కేజీలు 7 కేజీలు 100కి ఇచ్చినారు. ఇప్పుడేమో 100 రూపాయలు 1 కేజీ అయిపోయింది అని చెప్పి పోయి వచ్చినాను. అయితే ఈ డబ్బంతా రైతు పోతుందా? ఈ 80 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ అంటే పోయే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళకి 100కి 30 రూపాయల నుండి 35 రూపాయలు మాత్రమే వెళ్తుందన్న. ఇది లెక్క
ఈ పేపర్ సాక్షిలో ఇచ్చారు. అందుకోసమే అరటి పండ్లలో రైతుకు చేరేది 31% అంట. టమోటాలో 33%. అంటే 100 రూపాయల్లో మనం కొంటే 33 రూపాయలు మాత్రమే చేరే, అది కూడా అవకాశం ఉండదు కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు మనకేమంటే విషయం ఏమంటే, ఇప్పుడు ఇక్కడ 20 రూపాయలు అమ్ముతా ఉన్నారు కదా. టాటా ఏసీలో కొన్ని బండ్లు వెహికల్స్ లో 4 వీలర్స్ లో పెట్టుకొని అమ్ముతా ఉన్నారు టమోటా. ఆడ ఎంత అంటే 100 రూపాయలకి 3 కేజీలు, అంటే ఆ లెక్కన ఎంత అవుతుంది, 33 రూపాయలకి వీళ్ళు అమ్ముతా ఉన్నారు. అయితే రైతు ఎంత పడి ఉంటుంది, వాళ్ళకి 20 రూపాయలే పడి ఉంటాయి. వీళ్ళు డీజిల్ ఖర్చులు, ఇంకా లేకపోతే రవాణా ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ లాభం పెట్టుకొని అమ్మాల. కాబట్టి వాళ్ళకి వీళ్ళు 35 రూపాయలకి అమ్ముతా ఉంటారంటే ఆడ 15 రూపాయలు కొని ఉంటారు. అంటే రైతుకు పడేది ఎంత, ఈడ 80 రూపాయలు 100 రూపాయలు అమ్ముతా ఉంటారు. వాళ్ళకేమో 20 రూపాయలు 15 రూపాయల మధ్య రైతులకు పడే అవకాశం. అట్లా చాలా సీరియస్ గా రైతులు నష్టపోతా ఉన్నారు అనేది లెక్క చెప్తా ఉన్నాను. టమాటాలో 33%, ద్రాక్ష పండ్లలో 30%, ఉల్లిపాయల్లో 36%, బంగాళాదుంపలో 37%, మామిడి పండ్లలో 43%, కందిపప్పులు 65%, పాలలో 70%, పెసరపప్పులో 70%, గుడ్లలో 75%, శనగపప్పులో 75%. అంటే చాలా దారుణంగా ఇటువంటి వస్తువులు పండ్ల మీద చాలా తక్కువ శాతం మాత్రమే రైతులకు దక్కుతుంది అనేది ఇక్కడ అర్థమయ్యే విషయము. ఆ లెక్కనే ఇక్కడ సాక్షి ఇచ్చింది. ఇట్లాంటి వార్తలు బాగా రాస్తారు సాక్షి వాళ్ళు. గతంలో కూడా రాసేవాళ్ళు. ఇప్పుడు కొంత ఎక్కువగా ఉంటుంది, అధికారం మారింది కదా, అది పరిస్థితి. ఆ తర్వాత జీతాల కోసం గురువులు ఎదురు చూపు. 1వ తేదీ జీతాలు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు హామీ ఎక్కడ, ఈ నెల 1వ తేదీ 300 కోట్లు అప్పు తెచ్చినా ఇంకా జీతాలు ఇవ్వలేదని చెప్పేసి ఒక వార్త రాసుకొచ్చినారు. ప్రజాశక్తి పత్రిక లడ్డూపై స్వతంత్ర సిట్టు, మనం ఇంతకు ముందే చదివేసినాం పత్రికల వార్తని. దంతేవాడలో హంబుజ్మాడ్ వారి ఎన్కౌంటర్. హంబుజ్మాడ్ అనేది ఈ ప్లేస్, ఆ ప్లేస్ లో జరిగింది అనేది ఫోటో, పెద్ద ఫోటో వేసి ఆ ఏరియా గూగుల్ ఫోటో ఇది వేశారు. మావోయిస్టులు 28 మంది చనిపోయారు రాశారు. వాస్తవంగా ఈ ఈనాడులో 30 మంది రాశారు, దీంట్లో 28 మంది రాశారు, ఇంకొక పత్రికలో 35 మంది రాశారు. ఇట్లా ఒక పత్రికకి తేడా ఉంటుంది. అంటే సమయం, ప్రజాశక్తి ఏమో మనకి మామూలుగా వచ్చేసేది 2 గంటలకు వచ్చేస్తారు, మిగతా పత్రికలు కొంత లేటుగా వస్తాయి. కాబట్టి తేడా ఉంటుంది. 4 గంటలకు వస్తాయి, కొన్ని 5 గంటలకు వస్తాయి. కాబట్టి అందుకోసం లేటుగా ప్రింట్ చేసేవాళ్ళు కొంత లెక్క అవకాశం ఉంది, కలిసి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల తేడా కనబడుతుంది. వారం రోజులు 16 లక్షల కోట్లు ఫట్. దేశం మార్కెట్ను వెంటాడిన యుద్ధ భయాలు. పాలస్తీనా, ఇరాకు, ఇరాను మీద ఇజ్రాయెల్ చేస్తున్న అఘాయిత్యాలు, దాడులు ఫలితంగా యుద్ధ వాతావరణం, పశ్చిమాసియాలో పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం, 3వ ప్రపంచ ఉద్యోగం వచ్చేస్తుందేమో అనే భయం చాలా సీరియస్ గా వెంటాడుతుంది. ఈ పరిస్థితుల్లో మొత్తం మన దేశంలో షేర్ మార్కెట్ మొత్తం పడిపోయింది. నిన్న చూసాం మనం, ధమాల్ అట్లా 16 లక్షల కోట్లు ధమాలైపోయింది. ఈ పరిస్థితుల్లో మనం మన యొక్క షేర్ మార్కెట్ చాలా సీరియస్ గా దెబ్బతిరిపోయింది. భవిష్యత్తులో ధరలంతా కూడా చాలా సీరియస్ గా ప్రమాదం పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ ధరలు కూడా పెరుగుతాయని చెప్పేసి ప్రచారం జరుగుతాను. ఇంకో పత్రికలో చూద్దాం విషయాలంతా కూడా. ఆ తర్వాత ప్రధానమైన ద్వేష వాక్యాలతో రాష్ట్రాన్ని రామకృష్ణ చేయొద్దు అని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ చెప్పింది. ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల పీడిఎఫ్ ఎమ్మెల్సీగా బొర్రా గోపి యూపీఎఫ్ సంబంధించిన కార్యకర్త. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్, మామూలుగా ఇంతకుముందు మనకి విఠప్పాల సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు గారు వీళ్ళంతా ఎమ్మెల్సీలుగా ఉన్నారు కదా మన ప్రాంతాల్లో. అట్లా ఆ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బొర్రా గోపిమూర్తిని పెట్టారు పోటీకి. చంద్రబాబుకు దైవాగ్రహం తప్పదు, వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పినట్టు చెప్పచ్చు. ఉచిత ఇసుక ఇవ్వాల్సిందే అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ రంగ కార్మికులు ఆందోళన చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇసుక సత్యాగ్రహం కూడా చేస్తామని చెప్పారు. విజయవాడ ధర్నాలో శ్రీనివాసరావు గారు చెప్పుకొచ్చినారు. మనం సాక్షిలో చూసాం కదా వార్త. అంటే మొత్తం కుప్పలు లెక్కలు పెట్టి ఆందోళన తెలియదు. రాష్ట్రంలో 55,000 కోట్లతో రైల్వే పనులు, దక్షిణ మధ్య రైల్వే మేనేజరు అరుణ్ కుమార్ జైన్ ప్రకటించినట్టు ప్రజాశక్తి ఇచ్చింది. ఆంధ్రప్రభలో తిరుమల గిరుల్లో గోవిందనామాలే ధ్వనించాలి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాటు. శ్రీవారి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
పెద్ద శేషవాహన సేవలో ముఖ్యమంత్రి దంపతులు మనం వేరే పత్రికల్లో కూడా చూసాం. ఎత్తుకొని కట్టలో పట్టు వస్త్రాలు ఎత్తుకొని బయలుదేరుతున్నారు. శ్యామలరావు గారు, భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ దండకారంలో కేవలం పూట 36 మంది మావోయిస్టులు. నేను ముందే చెప్పాను కదా, 36 మంది, 35 మంది, 36 మంది. కానీ వాళ్ళు ఇప్పటికన్నా జనజీవనంలో కలిసిపోయి ప్రజా ఉద్యమాన్ని, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి. కానీ అడవుల్లో ఉండి ఏం సాధించలేం కదా, ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పితే. కాబట్టి ఆలోచించుకోవాలి.